హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి స్టేట్ వైడ్ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ఈ టెస్ట్ అయితే రాయాలి. ఎందుకంటే ఈ టెస్ట్ రాయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అవి ఏంటంటే మీ యొక్క స్కోర్ని తెలుసుకోవచ్చు, అదేవిధంగా మీరు చేసేటువంటి మిస్టేక్స్ని కూడా తెలుసుకోవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే మీ యొక్క వీక్నెస్ పాయింట్స్ అన్నీ కూడా తెలుసుకొని వీటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకుని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ అయితే చేయొచ్చు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ తక్కువ టైంలోనే టెస్ట్ సిరీస్ అయితే రాయండి. మీ యొక్క మార్క్స్ని స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. మనకి టైం అయితే చాలా తక్కువగా ఉంది. రైట్, ఇంకా టెస్ట్ అయితే మొదలు పెట్టేద్దాం. టెస్ట్లోకి వెళ్ళే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే చూడండి. ఓకేనా? ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేసి మరీ అడుగుతున్నాను, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఆదిలాబాద్ జిల్లాలోని జెండాపూర్, కూడ, కొట్కూరి, పీపల్కోటి, పీపల్గావ్ మొదలగు ప్రాంతాల్లో క్రింది ఇవ్వబడిన ఏ ఖనిజాన్ని కనుగొనడం జరిగింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, మాంగనీస్. ఆదిలాబాద్ జిల్లాలోని జెండాపూర్, గూడ, కొట్కూరి, పీపల్కోటి, పీపల్గావ్ మొదలగు ప్రాంతాల్లో ఎక్కువ గ్రేడ్ మాంగనీస్ ధాతువుని కనుగొనడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అభ్యర్థులందరికీ కూడా చిన్న విన్నపం ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడేటువంటి టెస్ట్ సిరీస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. అభ్యర్థులందరూ కూడా ఆ టెస్ట్ సిరీస్ని ఎలా యాక్సెస్ చేయాలో చెప్తాను వినండి. అందరూ కూడా మీ యొక్క ఫోన్లో ఉండేటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. గూగుల్ని ఓపెన్ చేసి అందులో కాంపిటేటివ్ సపోర్ట్ మన ఛానల్ నేమ్ని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ చూసారు కదా, ఫస్ట్లో ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఈ వెబ్సైట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మన అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్తారు. ఇందులో మీరు చూసినట్లయితే ఇది నెంబర్ 1 ప్లాట్ఫామ్ అండి ఆన్లైన్ టెస్ట్ సిరీస్కి. మనకి అంతా కూడా ఫ్రీగా. ఓకేనా? ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే టీఎస్పీఎస్సీ అనే సెక్షన్లో చూస్తారు కదా, గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. ఓకే, మీకు నచ్చిన భాషలో అయితే టెస్ట్ సిరీస్ అన్నీ కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఎవరైనా గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఓకేనా? మన ఛానల్ గ్రూప్ 2కి కూడా టెస్ట్ సిరీస్ అయితే అందించడం జరుగుతుంది. అలాగే మనకు త్వరలో గ్రూప్ 3కి కూడా మొదలు పెడుతున్నాం టెస్ట్ సిరీస్ అన్నీ కూడా. ఎవరైతే అభ్యర్థులు గ్రూప్ 1 కానివ్వండి, అలాగే గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3 కానివ్వండి, ఇలా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పనిసరిగా టెస్ట్ సిరీస్ అయితే రాసుకోండి. అన్నీ కూడా ఫ్రీగా ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్. ఇవన్నీ కూడా లేటెస్ట్ సిలబస్ ఆధారంగా మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్ తెలుగు మీడియం అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేశాక ఇక్కడ చూడండి చాలా టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి డేట్స్ కూడా వచ్చేసాయండి, గ్రూప్ 1 ఎగ్జామ్ డేట్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ మీద అయితే క్లిక్ చేశాను. మీకు ప్రతిరోజు కూడా టెస్ట్లు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు టెస్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూసారా? టైం చూడండి, రన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. మీరు ఆన్సర్ చేసి నెక్స్ట్ బటన్కి క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇలా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిస్తే మీకు ఫైనల్ స్కోర్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఆల్రెడీ చాలామంది రాసేసుకున్నారు. ఓకేనా? మీరు వెనకబడకండి, ప్రతి ఒక్కరు కూడా రాసుకోండి. చాలామంది రాసేసారు, మీరు కూడా రాసుకోండి. ఎవరికైనా అభ్యర్థులకి తెలియని విషయం ఉంటే తప్పకుండా షేర్ చేయండి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో. ఓకేనా? ఎందుకంటే మనకు బయట చూసుకున్నట్లయితే చాలామంది టెస్ట్ సిరీస్ని కూడా అమ్మేస్తున్నారు. నేను అలా చేయట్లేదు, మీకోసం ఫ్రీగా అందిస్తున్నాను. ఎవరైతే అభ్యర్థులు మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? వాళ్ళు కూడా తెలుసుకొని రాసుకుంటారు కదా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో బంకమన్ను నిల్వలు ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏవి? బంకమన్ను నిల్వలు ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏవి? ఆన్సర్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్ వీటిలో మనకి బంకమన్ను నిల్వలు ఎక్కువగా ఉన్న జిల్లాలు అన్నమాట.
తెలంగాణలోని కొన్ని రకాల నేలలు అయితే ఉన్నాయి కదా, అవి ఎంత శాతం ఉన్నాయో మీకు చెప్తాను వినండి. ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. ఒక అడిషనల్ పాయింట్స్ ఇవి. ఎర్ర నేలలండి. ఈ ఎర్ర నేలలు రాష్ట్రం మొత్తం వైశాల్యంలో 48% ఉన్నాయి. ఓకేనా, 48% ఉన్నాయి ఎర్ర నేలలు. నెక్స్ట్ నల్లపత్తి నేలలు. ఇవి రాష్ట్రం మొత్తం వైశాల్యంలో 25% ఉన్నాయి. 25% ఉన్నాయి. నెక్స్ట్ ఒండ్రు నేలలు రాష్ట్రం మొత్తం వైశాల్యంలో 20%. ఓకేనా, 20% ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శ్రీ అరబిందో ఘోష్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఫస్ట్ వన్, అతను గ్రీక్ మరియు లాటిన్ వంటి సబ్జెక్టుల కారణంగా ఐసిఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. నెక్స్ట్ మాణిక్తల బాంబు కుట్ర కేసులో ఆయనపై విచారణ జరిగింది. అయితే ఈ రెండు ప్రకటనలో ఏది సరైందని అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయాలండి. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి అండి. 2 మాత్రమే సరైనది. రెండోది మాత్రమే సరైనదే అవుతుంది. దీనికి సంబంధించి కొంత ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. శ్రీ అరబిందో ఘోష్ గ్రీకు మరియు లాటిన్ భాషలలో రికార్డు మార్కులతో ఐసిఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. కాబట్టి ప్రకటన 1 తప్పు. అతను బెంగాల్ మరియు మహారాష్ట్రలోని రహస్య సంఘాల కోసం పనిచేశాడండి. బెంగాలీ దినపత్రిక యుగాంతర్ను ప్రారంభించాడు. బెంగాలీ దినపత్రిక యుగాంతర్ను ఎవరు ప్రారంభించారు? శ్రీ అరబిందో ఘోష్. నెక్స్ట్ వందే మాతరం పత్రికలో విద్రోహ కథనాలు రాశాడండి. వందే మాతరం పత్రికలోని విద్రోహ కథనాలు ఈయన రాశాడు. నెక్స్ట్ మాణిక్టోళ్ళ బాంబు కుట్ర, ఆలిపూర్ బాంబు కుట్ర కేసులో ఆయనపై విచారణ జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. మనకి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. నెక్స్ట్ ఆప్షన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ చూడండి, సైమన్ కమిషన్ సిఫార్సులపై చర్చించేందుకు నవంబర్ 1932లో లండన్లో జరిగింది. నెక్స్ట్ మహాత్మా గాంధీ ఐఎన్సి తరపున పాల్గొన్నారండి. అయితే ఈ పై ప్రకటనలో ఏది సరైందని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, 1 మాత్రమే సరైనది. ఒకటోది మాత్రమే సరైనది అవుతుంది. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని గ్రాంటర్స్లు తీసుకొచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలన్నా, మీ అందరికన్నా మీరు వీడియో చూడాలన్నా, టెస్ట్ రాయాలన్నా సరే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటేనే మీరు అది చేయగలరు. లేకపోతే ఈ వీడియోతో మొత్తం అంతా కూడా ఎండ్ అయిపోతుంది. మీకు ఇంకా వీడియోలు అయితే కనిపించవు. అందుకనేసి లైక్ చేయమంటున్నాను, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ వీడియో పెట్టినంటే మీకు వస్తుంది అన్నమాట. ఓకేనా, ఈ తక్కువ టైంలో మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, రివిజన్ చేయాలి. దానికి అనుగుణంగా ఈ టెస్ట్లు అయితే రాయాలన్నమాట. ఈ టెస్ట్లు అనేవి మనం తీసుకొస్తూ ఉంటాం. ఆ టెస్ట్లు తీసుకువస్తూ ఉన్నప్పుడు మీరు ఆ టెస్ట్లు కావాలన్నప్పుడు ఈ 2 పనులు చేస్తేనే ఇవి మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. లేకపోతే ఇంకా రికమెండ్ చేయదు యూట్యూబ్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సత్రియ అనేది క్రింది ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం? సత్రియ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, అస్సాం. సత్రియ అనేది అస్సాంలోని వైష్ణవ మఠాలలో మూలాలు కలిగిన నృత్య నాటక ప్రదర్శన కళ. ఇది 2000లో సంగీత నాటక అకాడమీ ఆఫ్ ఇండియా చే శాస్త్రీయ నృత్యంగా గుర్తించబడింది. ఇది 15వ శతాబ్దానికి చెందిన భక్తి ఉద్యమ పండితుడు సన్యాసి అయిన శ్రీమంత శంకరదేవకు ఆపాదించబడింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది జతలలో సరిపోలనేది ఏది? క్రింది జతల్లో సరిపోలనేది ఏది అని అడిగాడు. ఇక్కడ మనకి సంఘటనలు అలాగే వాటికి సంబంధించి సంవత్సరాలకు సంబంధించి కొన్ని జతలను అయితే ఇచ్చాడు. వాటిలో సరిపోలనిది ఏది అంటే రాంగ్గా ఉన్నది ఏది అని అడిగాడు. రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ అండి. దీన్-ఇ-ఇలాహీ అక్బర్ స్థాపించాడు. ఎప్పుడు? 1575 అనేది తప్పు. ఇది ఎప్పుడు స్థాపించాడంటే 1582 అండి. 82లో మనకి స్థాపించాడు. ఓకేనా, కన్వా యుద్ధం మనకి 1527లో జరిగింది. నెక్స్ట్ సర్ థామస్ రో జహంగీర్ సందర్శన అనేది 1615
సంవత్సరంలో జరిగింది. నెక్స్ట్ పానిపట్టు రెండవ యుద్ధం అనేది 1556లో జరిగిందండి. ఓకేనా, ఇవి అన్నీ కూడా రైట్ ఆన్సర్లో, కాకపోతే మాత్రం ఇది తప్పు. ఇది 1582లో జరిగింది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ మనకి పాలకుడు అలాగే వాటికి సంబంధించి వంశాలకు సంబంధించి జతలు అయితే ఇచ్చాడనమాట. ఇందులో సరిగ్గా జతపరిచింది ఏదని అడిగాడు. సరిగ్గా జతపరిచింది రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి అండి. కునాలుడు గుప్తా వంశానికి చెందినవాడు అనేది తప్పు. ఓకేనా, కానీ మరి ఏ వంశానికి చెందినవాడో తెలుసా? తెలిసినట్లయితే కామెంట్ చేయండి. కునాలుడు అనేవాడు మౌర్య వంశానికి చెందినవాడండి. అశోకుని కుమారుడు. ఇతను ఎవరు? అశోకుని కుమారుడు మౌర్య వంశానికి చెందినవాడు. ఓకేనా, ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మగమొండెంతో రాతి శిల్పం కింద వాటిలో ఏ ప్రదేశంలో కనుగొనబడింది? మగమొండెంతో రాతి శిల్పం కింది వాటిలో ఏ ప్రదేశంలో కనుగొనబడింది? మగమొండెంతో. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ అండి, హరప్పలో మనకి కనుగొనబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని క్రింది ఆర్టికల్స్ను పరిశీలించండి. ఫస్ట్ వన్, ఆర్టికల్ 323A అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్తో వ్యవహరిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 323B ఇతర విషయాల కోసం ట్రిబ్యునల్తో వ్యవహరిస్తుంది. అయితే పై ప్రకటనలో ఏది సరైందని అడిగాడు. ఆప్షన్స్ చూడండి. రైట్ ఆన్సర్ ఏంటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1వ మరియు 2వది. ఈ రెండు కూడా సరైనవే. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జోనల్ కౌన్సిల్కు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, హోంమంత్రి జోనల్ కౌన్సిల్కు చైర్మన్గా వ్యవహరిస్తారండి. ఓకేనా, భారత రాజ్యాంగంలోని క్రింది ఏ నిబంధన ద్వారా భారత ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం లోక్సభలో ఆమోదించాలి? ఆప్షన్ చూడండి. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, సాధారణ మెజారిటీ ద్వారా మాత్రమే ఆమోదించాలి తొలగింపుకు. నెక్స్ట్ దీనికి సంబంధించి చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం రాజ్యసభలో సమర్థవంతమైన మెజారిటీతో మరియు లోక్సభలో సాధారణ మెజారిటీతో ఆమోదించబడాలి. అంటే 50% కంటే ఎక్కువ మంది సభ్యులు హాజరైన మరియు ఓటింగ్లో పాల్గొనాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత ప్రభుత్వ చట్టం 1919కి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. ఇక్కడ మనకి 3 అంశాలు అయితే ఇచ్చారు చూడండి. కేంద్రంలో ద్విసభ శాసనసభను ఏర్పాటు చేసింది. నెక్స్ట్ ప్రాంతీయ కార్యనిర్వాహక వర్గంలో ద్విసభ విధానం ప్రవేశపెట్టారు. నెక్స్ట్ భారతదేశంలో సమైక్య ప్రభుత్వ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అయితే దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1 మరియు 2. 1 మరియు 2 అనేది రైట్ ఆన్సర్ అండి. 1, 2 రైట్ ఆన్సర్లు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆస్తి హక్కుకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, స్పీడ్గా చెప్పేసుకుందాం. ఇది ప్రాథమిక హక్కు కాదు, కానీ చట్టపరమైన హక్కు. నెక్స్ట్ ఆర్టికల్ 301 ఆస్తి హక్కుకు సంబంధించింది. అయితే పై ఇచ్చిన ప్రకటనలో చూడండి ఏది సరైనది కాదని అడిగాడు. ఏది సరైనది కాదు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మాత్రమే తప్పు. ఓకేనా, ఒకసారి చెక్ చేసుకోండి.
2 మాత్రమే తప్పు. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అసలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(f) ప్రకారం ఆస్తిపై హక్కు ప్రాథమిక హక్కు. కానీ 44వ సవరణ చట్టం 1978 ఉప నిబంధనని విస్మరించింది మరియు ఆస్తిపై హక్కును చట్టబద్ధమైన హక్కుగా చేయడానికి ఆర్టికల్ 300(a)ని చేర్చింది. ప్రకటన 1 సరైనది. ఆర్టికల్ 301 వాణిజ్యం, వర్తకం మరియు సంభోగం స్వేచ్ఛకు సంబంధించినది కాబట్టి ప్రకటన 2 తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాష్ట్ర ఆదేశిక సూత్రాలు DPSP మరియు ప్రాథమిక విధులు రాజ్యాంగం యొక్క మనస్సాక్షిగా పరిగణించబడతాయి. నెక్స్ట్ DPSP అనేది GOI చట్టం 1935 కింద పేర్కొనబడిన ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని పోలి ఉంటుంది. అయితే దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది. రెండోది మాత్రమే సరైనది. ఒకసారి చెక్ చేసుకోండి. ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక హక్కులు గ్రాన్విల్లే ఆస్టిన్ చేత రాజ్యాంగం యొక్క మనస్సాక్షిగా వర్ణించబడతాయి కాబట్టి ప్రకటన 2 సరైనది. ఓకేనా. నెక్స్ట్, కేంద్రం ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తే రాష్ట్ర సంబంధాలపై దాని ప్రభావం ఏమిటి? కేంద్రం అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తే రాష్ట్ర సంబంధాలపై దాని ప్రభావం ఏమిటి అని అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. రాష్ట్రపతి హైకోర్టుల న్యాయమూర్తులతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను తగ్గించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంచనాల కమిటీకి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం? ఫస్ట్ వన్, ఈ కమిటీ యొక్క మూలాన్ని 1921 నుండి గుర్తించవచ్చు. నెక్స్ట్, అందులో రాజ్యసభ సభ్యులు లేరు. అయితే వీటిలో సరైనది ఏదని అడిగాడు కదా, ఏది నిజం అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. 2 కూడా నిజాలే, 2 కూడా సరైనవి. ఓకేనా, 2 కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అభ్యర్థులందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను వినండి. మనకి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేసామని చెప్పాను కదా. మనకి లేటెస్ట్గా ఇప్పుడే ఒక టెస్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి మన ఛానల్ నేమ్ని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది కదా, ఆ వెబ్సైట్ మందే. ఆ వెబ్సైట్ మీద ట్యాప్ చేస్తే మీకు TSPSCకి సంబంధించిన రోల్లో మీకు ఈ గ్రూప్ 1 గ్రాండ్ టెస్టులు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం టెస్టులు అయితే వస్తూ ఉంటాయి. ఈరోజు తెలుగు మీడియం టెస్ట్ అయితే లాంచ్ చేసాం. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాయండి. ఇప్పుడు లాంచ్ చేసాం. అలాగే నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం గ్రాండ్ టెస్ట్ అనేది నెక్స్ట్ మరొక గంటలో అయితే లాంచ్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాయండి. అలాగే ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదు లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా 100 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు కంప్లీట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేస్తే మీకు మరింటి గ్రాండ్ టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రావు, మీకు అందవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఇలాంటి టెస్ట్లు అయితే మీకు వస్తూ ఉంటాయి పెట్టిన వెంటనే. నెక్స్ట్, ఫ్రాంటియర్ హైవే ప్రాజెక్టు గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్ చూడండి. ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రణాళికాబద్ధమైన సరిహద్దు రహదారి. నెక్స్ట్, 2000 కిలోమీటర్ల పొడవైన రహదారి మెక్మాన్ లైన్ను అనుసరిస్తుంది. అయితే పై ప్రకటనలో సరైనది ఏదని అడిగాడు. అభ్యర్థులందరూ కూడా స్పీడ్గా ఆన్సర్ చేయాలి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది. మనకి రెండోది మాత్రమే సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆయుష్మాన్ సహకార్ గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆయుష్మాన్ సహకార్. ఫస్ట్ వన్, ఇది సహకార సంస్థలకు సహాయం చేసే పథకం. నెక్స్ట్, ఇది జాతీయ సహకార అభివృద్ధి సంస్థచే రూపొందించబడింది. నెక్స్ట్, ఈ పథకం మహిళా మెజారిటీ సహకార సంఘాలకు 5% వడ్డీ రాయితీని ఇస్తుంది. అయితే పై ప్రకటనలో ఏవి సరైనవి అని అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఒకటోది రెండోది మాత్రమే సరైనవి. ఇది తప్పు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. PMCARES నిధి గురించి
ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, ఇది ధార్మికమైన ట్రస్ట్గా నమోదు చేయబడింది. నెక్స్ట్, PMCARES నిధికు ఆర్థిక మంత్రి మాజీ ఉద్యోగ చైర్మన్. అయితే పై ప్రకటనలో ఏవి సరైనవి? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఒకటి మాత్రమే సరైనదండి. ఒకటి మాత్రమే సరైనది. భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా 27 మార్చి 2020న ప్రధానమంత్రి యొక్క అత్యవసర పరిస్థితిలో పౌరుల సహాయం మరియు ఉపశమన నిధి PMCARES ఫండ్ సృష్టించబడింది. PMCARES నిధి ప్రజాధార్మికమైన ట్రస్ట్గా నమోదు చేయబడింది. ప్రధానమంత్రి PMCARES నిధి యొక్క ఉద్యోగత చైర్మన్ మరియు రక్షణ మంత్రి, హోం వ్యవహారాల మంత్రి మరియు ఆర్థిక మంత్రి భారత ప్రభుత్వం నిధి యొక్క ఉద్యోగత ట్రస్టీలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎమినెన్స్ పథకం యొక్క సంస్థల గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, పథకం 2019లో ప్రకటించబడింది. నెక్స్ట్, అన్ని ప్రభుత్వ సంస్థలు 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ మంజూరును అందుకుంటాయి. అయితే పై ప్రకటనలను గమనించి ఏవి సరైనదని అడుగుతున్నాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. పైవేవి కూడా కాదు, వీటిలో ఏది కూడా కాదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షాక్ బే పథకంకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, ఇది 2017లో గొడుగు నీలి విప్లవం పథకంలో భాగంగా ప్రారంభించబడింది. నెక్స్ట్, ఇది తమిళనాడు నిర్దిష్ట కేంద్ర ప్రాయోజిత పథకం. అయితే పై ఇచ్చిన ప్రకటనలో ఏవి సరైనవి? ఒకసారి వీడియో పాజ్ చేసుకుని ఆన్సర్ అయితే చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. పైవేవి కూడా కాదండి. రైట్ ఆన్సర్ పైవేవి కాదు. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. పాల్కే బే పథకం 2017లో ప్రారంభించబడింది. అయితే ఇది నీలి విప్లవం పథకంలో భాగంగా ప్రారంభించబడలేదు. నీలి విప్లవం పథకం భారతదేశంలో మత్స్యరంగం యొక్క స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ 2015లో ప్రారంభించిన ప్రత్యేక పథకం. పాల్కే బే పథకం తమిళనాడుకు సంబంధించింది కాదు, మరియు ఇది కేంద్ర ప్రాయోజిత పథకం కూడా కాదు. ఇది తమిళనాడు మరియు శ్రీలంక మధ్య ఉన్న పాల్కే బే ప్రాంతంలో స్థిరమైన సముద్ర మత్స్య సంపదను ప్రోత్సహించే లక్ష్యంతో 100% కేంద్ర నిధులతో కూడిన పథకం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వైభవ్ శిఖరాగ్ర సమావేశం గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ వన్, ఇది విదేశీ మరియు నివాస భారతీయ శాస్త్రవేత్తలు మరియు విద్యావేత్తల ప్రపంచ శిఖరాగ్ర సమావేశం. నెక్స్ట్, ఇది S&T DRDO శాఖతో సహా వివిధ శాస్త్రం, సాంకేతిక, S&T మరియు విద్యా సంస్థల ఉమ్మడి ప్రయత్నం. అయితే పై ఇచ్చిన ప్రకటనలు ఏవి సరైనవి? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1, 2. ఒకటోది మరియు రెండోది రైట్ ఆన్సర్లు. అంటే మనకి అన్నీ కూడా సరైనవి మనం భావించవచ్చు. నెక్స్ట్, పోషాన్ అభియాన్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఫస్ట్ వన్, ఇది పొట్టితనాన్ని తగ్గించడం, పోషకాహార లోపం, రక్తహీనత, చిన్నపిల్లలు, మహిళలు మరియు కౌమార దశలో ఉన్న బాలికల్లో మరియు తక్కువ జనన బరువు సంవత్సరానికి వరుసగా 2%, 3% మరియు 2% తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2020లో ప్రారంభించబడింది. అయితే పై ప్రకటనలో ఏవి సరైనవి అడుగుతున్నాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏంటి? ఒకటి మాత్రమే సరైనది. ఇది మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంబేద్కర్ సామాజిక ఆవిష్కరణ ఇంక్యుబేషన్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ వన్, దీనిని సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. నెక్స్ట్, సాంకేతిక వ్యాపార ఇంక్యుబేటర్లతో సినర్జెటిక్ పని ద్వారా 2024 వరకు 1000 వినూత్న ఆలోచనకు మద్దతు ఇవ్వడం. అయితే పై ప్రకటనలో ఏది సరైందని అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. 2 కూడా సరైనవి. ఈ 2 కూడా సరైనవేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేంద్ర ప్రాయోజిత పథకం అయిన జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది?
జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం అంటే ఏంటి? ఎన్ఎస్ఏపి అంటారు కదా, ఎన్ఎస్ఏపి. ఓకేనా? ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఎన్ఎస్ఏపి అనేది గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది కదా. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం అండి. ఇది 1995, చెప్తాను వినండి, 1995 ఆగస్టు 15వ తారీఖు నుండి అమల్లోకి వచ్చింది. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ PMAYG గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ వన్, 2025 నాటికి ఇల్లు లేని గృహస్థులందరికీ మరియు కచ్చా మరియు శిథిలావస్థలో నివసించే కుటుంబాలకు ప్రాథమిక సౌకర్యాలతో కూడిన పక్కా గృహాన్ని అందించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, మైదాన ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఖర్చు భాగస్వామ్యం 60:40. అయితే పై ప్రకటనలో ఏది సరైనది? ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, 2 మాత్రమే సరైనదండి. రెండోది మాత్రమే సరైనది. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం యొక్క బియాండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ BDIకి సంబంధించి తప్పు జతను గుర్తించండి. తప్పు జత. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, డిజిటల్ తెలంగాణ కేంద్రాలు. గ్రామీణ కామర్స్ అనేది తప్పండి, అనేది తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. క్రింది వాటిలో ఏ కారిడార్లు తెలంగాణలో హబ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్స్ లేదా టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా పనిచేస్తాయి? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, TET కారిడార్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలంగాణ సౌర పాలసీ కింది వాటిలో ఏ సౌర ప్రాజెక్టులకు వర్తిస్తుంది? ఫస్ట్ వచ్చండి, సౌర పార్కులు. నెక్స్ట్, ఆఫ్ గ్రిడ్ అప్లికేషన్లు. నెక్స్ట్, సౌర రూఫ్ టాప్ ప్రాజెక్టులు SRPలు. నెక్స్ట్, సౌర విద్యుత్ ప్రాజెక్టులు SPPలు. అయితే వీళ్ళకి ఏ ప్రాజెక్టులకు వర్తిస్తుంది అనేసి అడుగుతున్నాడు వీటిలో. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, ABC మరియు D. ఇచ్చిన అన్ని ప్రాజెక్టులకు వర్తిస్తుంది. ఓకేనా? ఇవ్వండి క్వశ్చన్స్. ఇంకా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అయిపోలేదు. ఇంకా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇంకా చూసారా, ఇంకా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అయిపోలేదు. ఇంకా ఒక 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ మరొక 1 అవర్లో అయితే నెక్స్ట్ పార్ట్ 2 వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఈ తక్కువ టైంలో మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేసి రివిజన్ చేయాలి. మనం కూడా టెస్టులు అయితే రోజుకు 3 గ్రాండ్ టెస్టులు చొప్పున అయితే మనం కంప్లీట్ చేసుకుందాం. అదేవిధంగా చెప్పాను కదా, అభ్యర్థులందరూ కూడా టెస్ట్ సిరీస్ అనేవి రాయాలి అనుకున్నట్లయితే గూగుల్లోకి వెళ్ళి మన ఛానల్ నేమ్ కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి టైప్ చేయండి అబ్బా. టైప్ చేస్తే మీకు ఫస్ట్లో ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఏంటది? కాంపిటేటివ్ సపోర్ట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. దాని మీద క్లిక్ చేసి TSPSCకి సంబంధించిన రోల్లోని, అంటే మీకు ఇలా బాక్సుల్లో ఉంటాయన్నమాట. ఆ బాక్సుల్లో ఇలా TSPSC అని రాసి ఉంటుంది. దాని కింద మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలా టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి. ఇందులో మీరు గ్రూప్ 1కి సంబంధించి టెస్ట్ సిరీస్ సెలెక్ట్ చేసుకొని టెస్టులు అయితే రాసుకోవచ్చు. ఓకేనా? మీకు చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చెప్పాను కదా, మీ మార్క్స్ని తెలుసుకోవచ్చు, మీ టైం మేనేజ్మెంట్ తెలుసుకోవచ్చు, అదేవిధంగా మిస్టేక్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇంప్రూవ్మెంట్ అయితే జరుగుతుందండి. ఓకేనా? టెస్ట్ సిరీస్ రాయడం వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాయండి, మీ యొక్క మార్క్స్ని స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. రైట్? ఇంకా ఎవరైతే అభ్యర్థులు ఇంకా వీడియోకి లైక్ చేయలేదో తప్పకుండా లైక్ చేసేయండి. 100 లైక్స్ ఇచ్చాను కదా, మీకు కనిపించవు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం నెక్స్ట్ వీడియో రాదు, నేను ముందే చెప్పేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి. ఆల్లో ఉంచుకుంటే వీడియో పెట్టిన వెంటనే అందరికన్నా ముందు వస్తుంది. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే, లైక్ చేయకపోతే పర్లేదు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా వర్తి అనిపించినా, అదేవిధంగా ఎవరికైనా యూస్ అనిపించినా వాళ్ళకి షేర్ చేయండి అబ్బా. ఇప్పుడు 10 మందికి షేర్ చేస్తే ఏంటంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది, వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు కదా ఈ అవకాశాన్ని. ఓకేనా. తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది, వాళ్ళు కూడా ఇలాంటి టెస్ట్ సిరీస్ అయితే ఫ్రీగా రాసుకుంటారు. మీకు బయటని చూసుకుంటే చాలా డబ్బులకి ఇది ఉంటాయన్నమాట. ఇవేవి లేకుండా మీకు ఫ్రీగా అందిస్తున్నాను. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇలాంటి మరిన్ని తీసుకొస్తుంటారు అనమాట, అన్నీ కూడా ఫ్రీగా. ఓకేనా. మేము చాలామంది పీడిఎఫ్ కావాలని అడుగుతున్నారు. పీడిఎఫ్లు కూడా మన పీడిఎఫ్ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ పీడిఎఫ్ స్టోర్ ఎక్కడ ఉంటుందని అంటే, మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు లైన్గా 3 అయితే ఉంటాయన్నమాట ఇంటర్ఫేస్లోనే. వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్లో ఉంటాయి. అంటే ఏంటి, వాట్సాప్ ఛానల్, యూట్యూబ్ ఛానల్, అలాగే పీడిఎఫ్ స్టోర్ ఉంటుందన్నమాట. ఆ పీడిఎఫ్ స్టోర్ అక్కడైనా ఉంటుంది, లేకపోతే మన ఛానల్ బయోలోకి వెళ్ళండి. బయోలోకి అంటే మన ఛానల్ నేమ్పై క్లిక్ చేస్తే మీకు బయో వస్తుంది. బయోలోని మీకు ఈ పీడిఎఫ్ స్టోరు, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ లింక్, ఓకేనా, వాట్సాప్ గ్రూప్ లింక్, మీకు ఏ యాప్ ఉంటే ఆ యాప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్, వాట్సాప్ ఉంటే వాట్సాప్ జాయిన్ అయ్యారనుకోండి, మీకు టెస్ట్ సిరీస్ అయితే మీకు పెడుతూ ఉంటారన్నమాట. లైక్ టెలిగ్రామ్కి అయితే టెలిగ్రామ్, వాట్సాప్ అయితే వాట్సాప్. మీరు ఏ గ్రూప్లో జాయిన్ అయితే ఆ గ్రూప్లో పెడుతూ ఉంటాను. ఒక రెండిట్లో పెడుతున్నాం, మీకు ఏది యాప్ కన్వీనియంట్గా ఉంటుందో ఆ యాప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. అక్కడ పీడిఎఫ్ స్టోర్ లింక్ కూడా ఉంటుంది. ఆ పీడిఎఫ్ స్టోర్లో మీకు పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో చెప్పినటువంటి అన్ని క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. రైట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.